ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా కాచి కాపాడి మరొకసారి దేవునిలా స్తుతించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి, ఆయన లేఖనాలు పరిశీలించి వివరించుకోవడానికి ఆయన చూపిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. అలాగే ఎంతగానో ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ముందుకి కొనసాగే రీతిగా సహాయపడుతూ ఉన్నందుకే మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనమన్నాతలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. ముఖ్యంగా మీరందరూ కూడా మాకు ఎంతగానో కాల్స్ చేస్తూ ఉన్నారు, ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు మమ్మల్ని. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు చెప్తూ ఎంతగానో ప్రార్థన చేయించుకుంటూ మీరు ప్రార్థనలో బలపడుతూ ఎంతగానో మాకు సహకారులుగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీరు బలపడుతున్న విధానమును బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందన మరణాత. ప్రైజ్ ద లార్డ్. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వర్తమానంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబోయే వర్తమానం ఎవరి గురించి అంటే, మనందరికీ బాగా తెలుసు, చాలామంది ఎప్పుడు కూడా వివరించుకుంటూనే ఉంటాం, ఈమెమి పరిచయం లేని స్త్రీ అయితే కాదు. గతంలో నేను చాలా కొత్త స్త్రీలని మీ ముందు పెట్టాం, కానీ ఇప్పుడు ఈ స్త్రీ మీ అందరికీ బాగా తెలిసిన ఈమె పేరు బేతనీయ మరియా. హల్లెలూయా. ఈ బేతనీయ మరియా గురించి తెలియని విషయం ఏమీ కాదు, చాలామందికి తెలుసు. ఈమె గురించి 3 సువార్తల్లో రాయబడి ఉంది. ఎక్కడెక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయంలో, లూక్ చాప్టర్ 10, యోహాను సువార్త 11వ అధ్యాయంలోను, అలాగే యాహోను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఈమె గురించి రాయడం జరిగింది. జాన్ చాప్టర్ 11 అండ్ జాన్ చాప్టర్ 12. ఈ 2 సువార్తలలో 3 చోట్ల ఈమె గురించి ప్రస్తావన రావడం జరుగుతుంది. ఈమె ఎవరో కాదు, బేతనీయ మరియా. ఈమె గురించి మరింత మనం లోతుకెళ్ళి పరిశీలించేసినట్లయితే, ఈ బేతనీయ మరియా మరి కుటుంబం మొత్తం 3 ఉండేవారు. ఎవరెవరు అంటే, ఒకరు మరియా, మరొకరు మార్తా, మరి ఒకరు లాజరు. మొత్తం 3. వీళ్ళందరూ మీకు తెలుసు, బాగా తెలుసు. ముఖ్యంగా లాజర్ గారు మనకి బాగా తెలుసు. ఎవరు అంటే, చనిపోయిన లాజర్ని దేవుడు బ్రతికించాడు అని మనం పదే చెప్పుకుంటూ ఉంటాం. దేవుడు చేసిన అద్భుతాల్లో ఈ లాజర్ గారిని చేసిన అద్భుతాన్ని మరింతగా మనం గుర్తు తెచ్చుకుంటాం. ఎందుకంటే చనిపోయి సమాధి చేయబడి మరలా 4 రోజులైన తర్వాత 4వ రోజున ఒక బాడీని లేపడం అనేది అది అసలు ఉండలేము మనం అక్కడ. ఎందుకంటే స్మెల్ మనం తట్టుకోలేము, ఎందుకంటే బాడీ డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది. ఆ శరీరం అంతా కూడా కుళ్ళిపోయి ఎముకలంతా కూడా ఆ భూమిలో కలవడం స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఉండలేం, బాడీని బయటెట్టి అట్లా మనం కూర్చోలేం. కానీ యేసు ప్రభువారు ఆ బాడీ కుళ్ళిపోతున్న సమయంలో లేవనెత్తారు. గల కారణం ఏంటి అంటే, వెనక తన సహోదరి చేసిన ప్రార్థన ప్రయాస అటువంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆవిడెవరో కాదు, ఆమె ఈ యొక్క బేతనీయ మరియా. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో ఈమె గురించి 3 చోట్ల ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఈమెలో అంత ప్రత్యేకత ఏముందంటారు అసలు? మీకు చాలాసార్లు చెప్పిన విషయము, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చిన్నగా ఒక మూలనైనా సరే, ఒక చిన్నగానైనా పేరు ఉంది అంటే ఆమె గురించి లేదంటే ఆయన గురించి మనం ఏదో ఒకటి నేర్చుకోవాల్సింది ఉంది. అది మంచైనా చెడైనా. మంచి అయితే మనం నేర్చుకుని మనం అమలుపరుచుకుంటాము, చెడైతే అదేం చేస్తాము, విడిచిపెట్టేస్తాం. మొత్తం మీద మనం ఏం చేయాలి? ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ ఎక్కడైనా సరే పరిశుద్ధ గ్రంథంలో కేవలం వారి పేరు ఉన్నా చాలు, వారిలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంటుంది.
కానీ ఈ బేతనియ మరియ పేరు ఏకంగా పరిశుద్ధ గ్రంథంలో 3 సార్లు దేవుడు రాయించాడు. అంత ప్రత్యేకత ఏముంది ఈమెలో? అంత స్పెషల్ ఈమె? అంత ధనవంతురాల ఈమె? లేదంటే అంత గొప్ప కులంలో, గొప్ప మతంలో గొప్ప పేరు పొందిన ఈమె బ్యాక్గ్రౌండ్ అంత గొప్పగా ఉందా అని మనం పరిశీలించినట్లయితే, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏమి ధనవంతురాలు కాదు, పేరు పొందింది కాదు, ఆస్తిపాస్తులు ఉన్నవి కాదు, లేదంటే గొప్ప కులము గొప్ప మతం ఇటువంటివి ఏమీ లేవు. కానీ ఈ బేతనియ మరియా మరి ఈ కుటుంబము దేవుని చేత ప్రేమించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ఎంత ఆస్తి సంపాదించేసామనేది ఇంపార్టెంట్ కాదు. మనల్ని మనం వెళ్తుంటుంటే ఎంతమంది మనకి దండం పెడుతున్నారనేది కూడా ఇంపార్టెంట్ కాదు. ఎంతమంది మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు. ఎంతమంది మనం ఎన్ని డబ్బులు అడగగానే వెంటనే తక్కువ నమ్మకంగా ఇచ్చేస్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా, ఇది మాత్రమే ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం పరిశీలించుకోవాలి, ఈరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు అంటే, మా ఇంట్లో ఒక కొటేషన్ ఉంటుంది, హౌ మచ్ గాడ్ లవ్స్ యూ. ఎంతగా దేవుడు నేను ప్రేమించాడంటే, హీ సెడ్, ఆయన చెప్తూ ఉన్నాడు ఏమనంటే, దిస్ మచ్ ఐ లవ్డ్ అని చెప్పి ఆయన 2 చేతులు చాచి మన కోసం ఏం చేశాడు? ఆయన బలి అయిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన ఎంతగా చనిపోయాడు, ఎంతగా ఆయన మరణించాడు అంటే, నేను మీకోసం చనిపోయి ప్రాణము పెట్టే అంతగా నేను ఏం చేశాను? మిమ్మల్ని ప్రేమించాను. హల్లెలూయా. అంత ప్రేమ, అంత గొప్ప ప్రేమ ఎవరు ప్రేమిస్తారండి మనల్ని ఈ లోకంలో? మన తల్లిదండ్రులు ప్రేమిస్తారా అంటే శాశ్వతమైన ప్రేమ అయితే కాదు. పోనీ మీ భార్య మీ భర్తలు మిమ్మల్ని ప్రేమిస్తారంటే శాశ్వతమైన ప్రేమ కాదు. మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారంటే శాశ్వతమైన ప్రేమ కాదు. మీ సంఘం మిమ్మల్ని ప్రేమిస్తుందంటే శాశ్వతమైనది కాదు. మీ కుటుంబము, మీ రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు, మీ స్నేహితులు మిమ్మల్ని ప్రేమిస్తారా అంటే అది శాశ్వతమైనది కాదు, పర్మనెంట్ లవ్ కాదు. మరి ఏంటి లోకంలో శాశ్వతమైన ప్రేమ? ఏంటి లోకంలో నిత్యకాలము మీతో నిలిచిపోయే ప్రేమ ఏంటి? కష్టంలో, బాధలో, బలహీనతలో, ప్రతి దాంట్లో కూడా ఆనందమైన, బాధ అయినా, బలహీనత అయినా, బలవంతంగా ఉన్న ఏదైనా సరే మీతో నిలిచిపోయే ప్రేమ ఏదైనా ఉంది అంటే అది దేవుని ప్రేమ మాత్రమే. హల్లెలూయా. అందుకే దాన్ని అంటారు అగాపే. అగాపే అంటే దేవుని ప్రేమ. అటువంటి ప్రేమను కలిగి ఉన్నాం మనం, అందుకు మనము ధన్యులమని చెప్పాలి ఈరోజు. అయితే ఈ మార్త మరియా లాజరు ఊరిలో బేతనియ అనే గ్రామంలో వీరేమీ ధనవంతులు కాదు, పేరు పొందిన వాళ్ళు కాదు, వీళ్ళకంటూ ప్రత్యేక రికగ్నైజేషన్ ఏమీ లేదు. కానీ వీరు దేవుని చేత ప్రేమించబడ్డారు కనుక వీరు స్పెషల్ అనే చెప్పాలి. ఎప్పుడు ఆ ప్రాంతంలోకి దేవుడు వచ్చినా వెంటనే ఎక్కడికి వెళ్తున్నారు? ఉదాహరణకి ఎవరైనా సరే మా యానం వచ్చారు అంటే, మాకు ఇష్టమైన వాళ్ళు యానం వచ్చారంటే ఆటోమేటిక్గా ఏం చేయాలి? మా ఇంటికి రావాలి ఖచ్చితంగా కదా. మీ ఊరు ఎవరైనా వస్తున్నారంటే మీకు ఇష్టమైన వాళ్ళు, మీకు దగ్గరైన వాళ్ళు అయితే మీరు ఇంటికి వచ్చేదాకా ఊరుకోరు, తప్పనిసరిగా మా ఇంటికి రావాలి అని గొడవ పెట్టి దగ్గరుండి మరీ తీసుకువెళ్తారు. అంటే ఎవరైనా మనకి ఇష్టమైతే ఏం చేస్తాం? మనము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళని కలిసి వెళ్తాం ఒకసారి. అదే రీతిగా మరి ఈ యొక్క యేసు ప్రభువారు కూడా ఈ ప్రాంతంలోకి ఎప్పుడు వచ్చినా సరే వీరి ముగ్గురిని కలవకుండా వెళ్ళట్లేదు. గల కారణం ఏంటంటే వీరి ముగ్గురు కూడా దేవునికి అంత ఇష్టమైపోయారు, దేవునికి అంత ప్రీతికరముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుకనే ఈ యొక్క బేతనియ మరియా అంటే దేవుడికి అంత ఇష్టమైపోయింది. మరి మార్తా దేవుడికి ఇష్టంగా లేదా? లాజర్ గారు దేవుడికి ఇష్టంగా లేరా? మరి ఎందుకు బేతనియ మరియా గురించి మాత్రమే 3 చోట్ల ప్రస్తావన వచ్చేసింది? బేతనియ మరియా ఎందుకు అంత ప్రత్యేకించబడిపోయింది? గల కారణం ఏంటి అనేది మనం చూసినట్లయితే ఈ బేతనియ మరియా దేవుడి కోసం కొన్ని లక్షణాలు కలిగి ఉంది. హల్లెలూయా. మనము కూడా కొన్ని క్వాలిటీస్ కలిగి ఉండాలి. క్వాలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రతి దాంట్లో క్వాలిటీస్ అంటే ఒకళ్ళు మనకి ఇష్టం అవ్వాలి అంటే క్వాలిటీస్, లేదంటే ఒక ఫుడ్ మనకి నచ్చాలి అంటే క్వాలిటీస్, ఏదైనా సరే మనం చెయ్యాలి అంటే దాని క్వాలిటీ ఏంటి. అలాగా మనం ధరించుకునే వస్త్రాలకి క్వాలిటీ, మనం తినే ఫుడ్కి క్వాలిటీ, మనం వాడే దేనికైనా సరే క్వాలిటీ చూస్తాము. మరి యేసు ప్రభువాన్ని ఆశ్రయిస్తున్న మనము ఆయన మనల్ని ప్రేమించాలి అంటే
మనం కూడా ఆయనకి ఇష్టమైన కొన్ని క్వాలిటీస్ కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఈ బేతనియ మరియా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. చనిపోయిన లాజరుని లేపాడు, ఎన్నో అద్భుతాలు వారి కుటుంబంలో చేశాడు, ఎన్నో మాటలు వారికి చెప్పారు. మరి ఎన్నో అద్భుతాలు చేసిన వారి జీవితంలో ఈ బేతనియ మరియా దేవుడికి ఇష్టమైపోయింది గల కారణము, మొట్టమొదటిగా బేతనియ మరియా యేసు పాదాల యొద్ద కూర్చున్నది. హల్లెలూయా. మరియా ఎక్కడ కూర్చుంది అని మనం చూస్తే యేసు ప్రభువారి యొక్క పాదముల చెంత కూర్చుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు అనుకోవచ్చు, యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే గొప్ప వాళ్ళు అయిపోతారా, యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే అదే మంచి క్వాలిటీయా అని అనుకోవచ్చు. నిజమే, మనము కూర్చున్న ప్లేస్ని బట్టి కూడా మన వాల్యూ అనేది డిసైడ్ చేయొచ్చు. ఉదాహరణకి ఎమ్మెల్యే గారికి మనం గౌరవం ఎందుకు ఇస్తాము? ఆయన కూర్చున్న సీట్ని బట్టి. సీఎం గారికి మనం ఎందుకు రెస్పెక్ట్ ఇస్తామంటే ఆయన ఉన్న పదవి, ఆయన కూర్చున్న సీట్ని బట్టి, ఆ సీఎం సీట్ని బట్టి మనం ఏం చేస్తున్నాము? గౌరవిస్తాం. అంతేకాదు, ఇక ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు. బయట ఒక పేద పూర్ గుడిసెలో ఉన్నవాడికి ఒక రకమైన రీతిగా చూస్తాము, అదే ఇంట్లో ఉన్నవాడిని ఒక రకంగా చూస్తాం. లేదంటే సైకిల్ మీద కూర్చుని వెళ్ళేవాడిని ఒకలా చూస్తాము, కారులో కూర్చుని వెళ్ళేవాడిని ఒకలా చూస్తాం, ఇంట్లో కూర్చొని ఉన్న వాళ్ళని ఒకలా చూస్తాము, బయట పని పాట లేకుండా మెట్ల మీద కూర్చున్న వాళ్ళని ఒకలా చూస్తాం. ఈ మాటను బట్టి మీరు ఏం చేయాలి అంటే, మనం కూర్చున్న పొజిషన్ని బట్టి, మనం ఎలా అయితే కూర్చున్నామో, ఎక్కడైతే కూర్చున్నామో దాన్ని బట్టి కూడా మన రేంజ్ అనేది డిసైడ్ అవుతుంది, మనకై వాల్యూ అనేది పెరుగుతుంది. కాబట్టి దేవుడు చెప్తాడు, ముసలమ్మ ముచ్చట్లు ఉన్న చోట కూర్చోకండి. ఎక్కడికి రావాలి? కమ్ టు ది మై ప్రెజెన్స్. హల్లెలూయా. అక్కడ ముసలమ్మ ముచ్చట్లు ఉన్నాయంటే మన చెవులు వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా, వెళ్ళిపోతాం, మనమే వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నా సన్నిధికి రండి, నా దగ్గరికి రండి, నా చెంతకు చేరండి. హల్లెలూయా. మరి దేవుని చెంతకు మనం చేరేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆ సన్నిధి దీవెన మనకి కలగ చేస్తాడు. ఈ బేతనియ మరియా ఎక్కడుంది అని మనం పరిశీలించినట్లయితే దేవుని పాదముల చెంత కూర్చునుంది. అనవసరమైన పనులు పెట్టుకోలేదు, లోకానుసారంగా తిరగట్లేదు, వ్యర్థంగా దేవుడితో కబుర్లు చెప్పట్లేదు. కానీ ఏం చేస్తుందంట? సైలెంట్గా దేవుని పాదాల చెంత కూర్చుంది. హల్లెలూయా. మనము కూడా కూర్చోవాలి. ఖచ్చితంగా ఎక్కడ కూర్చోవాలి అంటే దేవుని పాదాల చెంత, దేవుని యొక్క మాటలు వినుటకు కూర్చోవాలి, దేవుని స్తుతించుటకు కూర్చోవాలి, దేవుని ప్రార్థించుటకు కూర్చోవాలి, దేవుని విషయంలో కనిపెట్టుటకు కూర్చోవాలి. దేవుడి కోసము మనము జవాబు ఆయన దగ్గర నుంచి వచ్చే రీతిగా మనం ఏం చేయాలి? ఆయన దగ్గర మనం కూర్చుని ఉండేవారిగా ఉండాలి. హల్లెలూయా. మరి కూర్చోవడంలో ఇంత ప్రాముఖ్యత ఉంది. ఎలా చెప్తున్నాము అంటే, అబ్రహాము గారు కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారంటే మమ్రా దగ్గర ఉన్న సింధూరపు వృక్షము కింద కూర్చుని ఉన్నారు. కనుకనే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని అబ్రహాము గారు పొందుకున్నారు. హల్లెలూయా. మరి లోతు గారు కూర్చున్నారు ఎక్కడంటే సొదొమ గవిని దగ్గర కూర్చున్నారు. కనుకనే అనేకమైన శ్రమలు ఆ యొక్క కుటుంబాన్ని నాశనం చేసుకున్నారు లోతు గారు. దావీదు గారు మనందరికీ తెలుసు. దావీదు గారు దేవుని సన్నిధిలో కూర్చున్నారు కనుకనే ఆయన ఏమైపోయారు? గొప్ప స్థితిలోకి దేవుడు మహారాజుగా కూర్చుండబెట్టాడు. అంతేకాదు, నెహెమ్యా గారు దేవుని సన్నిధిలో కూర్చుండి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రూతు గారు బోయాజు గారి పొలములో కూర్చుండి అక్కడ కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హన్నమ్మ గారు దేవుని పాదాల చెంత కూర్చుని ఆమెకున్న బాధ అంతా చెప్పుకుని ఆ బాధ నెరవేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా హిజ్కియా గారు మరణకరమైన భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యం అక్కడ చేశాడు. కోరాహు కుమారులు పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వెంటనే సంహార దూత అక్కడితో పారిపోయింది.
అంటే ఇంకా ఎంతోమందిని మనం చూడొచ్చు. యోసేపు గారు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తనని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా విడిచిపెట్టేసినప్పుడు, పోన్లే పనివాడిగా బ్రతుకుతున్నా కూడా నిందలోచి పడుతున్నప్పటికీ కూడా ఆయన సన్నిధి వైపు చూస్తూ దేవుని స్తుతించాడు కనుకనే ప్రధానమంత్రిగా దేవుడు కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకేం చేశాడు దేవుడు అంటే ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఆయన సన్నిధి మహిమ. అందుకే మోషే గారు అంటారు, నీ సన్నిధి నాకు తోడు లేకపోతే ఒక్క అడుగు కూడా నేను వేయను. సన్నిధి విలువ మనకి తెలియాలి, సన్నిధిలో ఉన్న ప్రత్యేకత మనకి తెలియాలి. తెలిసింది కనుకనే హన్నమ్మ గారు ఎక్కడ కూర్చున్నారు? ఆయన పాదాల చెంత. ఈరోజు కూర్చోవడంలో కూడా చాలా ప్రత్యేకత ఉంది. మనము కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి అంటే ఆయన పాదాల చెంత కూర్చోవాలి. ఆయన పాదాల చెంత కూర్చుని అడిగితే చాలు, వెంటనే సమాధానం ఇస్తాడు. హన్నమ్మ గారు ఆయన పాదాల చెంత కూర్చుని అడిగింది కాబట్టి దేవుడు ఏం చేశాడు? గొప్ప ఆశీర్వాదాన్ని హన్నమ్మ గారికి ఇచ్చి ఏం చేశాడు? ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. మరి దేవుడు సారమ్మ గారు కూడా దేవుడిని అడిగారు, అబ్రహాము గారు దేవుడిని అడిగారు కనుకనే వారి గర్భమును దేవుడు తెరిచాడు. ఇంకా ఒకరి కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం. వారున్న పరిస్థితుల్లో దేవుడికి ప్రార్థించారు కనుకనే ఆ ప్రార్థనలో దేవుడు ఏం చేశాడు? గొప్ప విజయాన్ని వారు కలగచేశాడు. ఒక పక్క యుద్ధాలు జరుగుతుంటుంటే మోషే గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడే కదా అక్కడ గొప్ప విజయం ఇజ్రాయేలు ప్రజలు చూసేవారు. దావీదు గారు ఒక పక్క యుద్ధం జరుగుతుంటుంటే ఆయన చేసిన ముమ్మారు ప్రార్థనే కదా అక్కడ విజయం కలగ చేసింది. అంటే వారు కూర్చున్న ప్రదేశము, వారు కూర్చున్న స్థితి దేవుడికి ప్రీతికరముగా ఉన్నది కనుకనే వారి జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యములు జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటి అంటే మనము కూడా దేవుని చెంత కూర్చోవాలి. దేవుని యొక్క పాదాల చెంత కూర్చుంటే మనకున్న చింతలు పోతాయి, మనకున్న బాధ పోతుంది, మనకున్న కష్టము, బలహీనత, సమస్య అన్నీ కూడా కొద్దిసేపు మర్చిపోయి యేసయ్యలో లీనమైపోగలిగితే, ఆయన ఆత్మతో మనం నింపబడగలిగితే తప్పనిసరిగా ఒక గొప్ప ప్రశాంతత మనం పొందుకుంటాం, గొప్ప ఆశీర్వాదమును మనం పొందుకుంటాం. అట్టి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, అట్టి అద్భుతం మన జీవితంలో మనం చూడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని పాదాల చెంత మనం కూర్చునేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ యేసు పాదాల యొద్ద కూర్చుండే అనుభవం కలిగి ఉంది. మరి ఎక్కడ కూర్చుందండి? యేసు ప్రభువారి యొక్క పాదాల చెంత కూర్చుంది కనుకనే అట్టి అనుభవంలో ఎవరున్నారు? బేతనియా మరియా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా మనం చూసాము బేతనియా మరియా యేసు ప్రభువారి యొక్క పాదాల చెంత కూర్చునే అనుభవంలో ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన బోధ వినుచుండెను. ఎవరు వింటూ ఉన్నారు? బేతనియా మరియా యేసు ప్రభువారి యొక్క బోధ వినుచు ఉండెను. హల్లెలూయా. మరి ఈ బోధ వినడం కూడా ఒక క్వాలిటీ, నిజంగానే క్వాలిటీ. నేను ఎప్పుడు వాక్యం చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాను, సాతానికి 3 పిల్లలు. మొదటి వాడు రానివ్వడు, రెండవ వాడు విననివ్వడు, మూడవ వాడు కూర్చొనివ్వడు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను చూడండి, సాతానికి 3 పిల్లలు. మొదటి వాడు రానివ్వడు, అంటే సంఘానికి మనం వచ్చి వాడిని అధిగమించాలి. రెండో వాడు కూర్చొనివ్వడు, అంటే కుదురుగా ఉండరు. కొద్దిమంది సన్నిధికి వస్తే 10 సార్లు అటు లోపలికి బయటికి తిరుగుతూ ఉంటారు, కూర్చొనివ్వడం వాళ్ళని. మూడోదిగా విననివ్వడు. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ వాక్యం వింటున్నప్పుడు, వాక్యాలు వింటూ ఉన్నప్పుడు, దేవుని లేఖనాల్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, ఆసక్తిగా వింటూ ఉన్నప్పుడు అప్పుడే వస్తారు మన ఇంటికి చుట్టాలు. లేదంటే మనకు అప్పుడే వచ్చేస్తుంది ఏదో ఇంపార్టెంట్ ఫోన్ కాల్, లేదంటే పిల్లలు అల్లరి చేయడం, లేదంటే ఏదో ఇంటి దగ్గర ఏదో గ్యాస్ మీద అది పెట్టాను ఇది పెట్టాను అని అప్పుడే గుర్తుకొచ్చేయడం, లేదంటే వాటి గురించి వీటి గురించి ఆలోచిస్తూ అదేమైపోద్దో ఇదేమైపోద్దో అని రకరకాల ఆలోచనలు కలిగి అసలైన పనిని విడిచిపెట్టడం. ఇది ఈ రోజుల్లో జరుగుతున్న విషయం. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడి యొక్క లేఖనాలు వినే అనుభవంలో ఉంది మాత మరియా.
కనుక ఈ బేతనీయ మరియా దేవుని యొక్క మాటలు ఆయన పాదాల చెంత కూర్చుని వింటూ ఉంది. కనుక దేవుని బిడ్డలమైన మనము కూడా వినే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. వింటే కనుక ఫస్ట్ వినాలి, ఆ తర్వాత ఏం చేయాలి? నమ్మేవారిగా ఉండాలి. మనం చాలామంది వినే అనుభవంలో ఉండం, ఎప్పుడు చెప్పే దాంట్లోనే ఉండాలనుకుంటాం. మనం కూడా వినాలి ఖచ్చితంగా. వింటేనే దేవుడు ఏం చేస్తాడు? తప్పనిసరిగా ఆ వినడం ద్వారా మనకి మరొక పాఠాన్ని నేర్పుతాడు. వినే అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, ఆత్మ చెప్పుచున్న మాట, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు వింటారంట? చెవిగలవాడు వినుగాక. అంటే అందరూ వినరు ఖచ్చితంగా. ఎవరు వింటారు? సంఘముతో చెప్పుచున్న మాట ఆ చెవిగలవాడు మాత్రమే వింటారు. ఈరోజు ఈ మాటలు అందరికీ అర్థమైపోతాయి అంటే అర్థం, అందరికీ దేవుడు నాతోనే మాట్లాడాడు అనిపిస్తాయంటే అనిపించవు ఖచ్చితంగా. కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? మీతో, నాతో, మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ మాటలు కొద్దిమందికి మాత్రమే వినపడతాయి, కొద్దిమందికి మాత్రమే అర్థమైతే, కొద్దిమందికి మాత్రమే అనిపిస్తుంది దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడని. మరి దేవుడు మన అందరితో కూడా మాట్లాడతాడు, కానీ ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు మాత్రమే వింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 19, వినుటకు వేగురుపాటు ఉండాలి. ఏముండాలండి? వినుటకు వేగురుపాటు ఉండాలి, ఆసక్తి మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వినాలి అనే ఆసక్తి మనకు కలిగి ఉండాలి. వినుట చాలా మంచి లక్షణం. ఎవరు చెప్తున్నా సరే, చిన్న పిల్లలు చెప్తున్నా సరే ఏం చేయాలి? ఫస్ట్ మనము వినాలి. నువ్వు చిన్న పిల్లడివి, నాకు నువ్వు చెప్పేది ఏంటి అంటారు చాలామంది. లేదంటే నేను చాలా పెద్ద సీనియర్ని ఈ విషయాల్లో, నువ్వు నాకు చెప్తే నేను వినడం ఏంటి అంటూ ఉంటారు. కానీ దేవుడేమో ఎలా మాట్లాడతారో చిన్నపిల్లల్లోంచి, పెద్దల్లోంచి, ఎవరిలో నుంచైనా మాట్లాడొచ్చు. ఎవరు చెప్తున్నా సరే మనం ఏం చేయాలి? వినేవారిగా ఉండాలి. వినటం అనేది చాలా మంచి లక్షణం అని చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట విస్తారమైన పనిలో ఉంది, కానీ విస్తారమైన పని అంటే ఏమి చెడ్డ పనులు ఏమీ చేయట్లేదు మార్తమ్మ గారు ఏదో తప్పు పని ఏమీ చేయట్లేదు, కానీ లేదంటే ఆమె పనులు ఆమె చేసుకోవట్లేదు. కానీ యేసు ప్రభువారి ఇంటికి వచ్చారు కాబట్టి రుచికరమైన భోజనం పెట్టాలి అని ప్రయాసపడుతుంది. ఏం తప్పు చేయలేదు ఎక్కడ. లేదంటే యేసు ప్రభువారు పొట్ట మార్చేయాలని ఈమెం కూర్చోలేదు, కానీ ఆమె ఏం చేస్తుంది? నా యేసయ్యకి మంచి రుచికరమైన భోజనం పెట్టాలని ప్రయాసపడుతుంది. ఆ ప్రయాసాన్ని దేవుడు చూశాడా అంటే చూసే ఉండుండొచ్చు, కానీ 100%లో 20% చూస్తే 80% ఏం చేయలేదు? చూడలేదు. ఎందుకంటే ఆ 80% కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది? ఇప్పుడు మరియమ్మ గారి మీదే ఉంది. గల కారణం ఏంటంటే మరియమ్మ ఏం చేస్తూ ఉన్నారు? దేవుని యొక్క మాటలు వింటూ, దేవుని యొక్క పాదాల చెంత కూర్చుండి, దేవుడు చెప్తున్న ప్రతీది వింటూ ఆత్మానుసారమైన ఆహారాన్ని భుజిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మార్తమ్మ గారు కోపపడుతున్నారు, నేను ఎంత కష్టపడుతున్నాను, నువ్వేంటి కూర్చుని కబుర్లు చెప్తున్నావు, లేచి నాకు సాయం చేయంటే దేవుడు చెప్తున్నాడు, మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు. మరియా ఏం చేసింది? ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. హల్లెలూయా. మరి ఈరోజు మీరు కూడా ఏం చేయాలి? ఉత్తమమైనది ఎంచుకోవాలి. ఉత్తమమైనది ఏంటి అంటే కనుక దేవుని మాటల కంటే ఉత్తమమైనది లోకంలో ఏదీ లేదు. ఎందుకంటే దేవుని లేఖనాలు సెలవిస్తాయి, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఈరోజు ఈ వాక్యమే దేవుడి వాక్యము ద్వారానే మనతో మాట్లాడతాడు. ఈ వాక్యమే దేవుడే వాక్యము. కనుక ఈ వాక్యమును వినే అనుభవంలో మనం ఉండాలి. ఈ లేఖనాలను పరిశీలించే అనుభవంలో ఈరోజు బేతనీయ మరియా ఎలా అయితే ఉందో, ఆయన బిడ్డలమైన మనము కూడా అట్టి రీతిగా ఉండేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం చూస్తే మరియా ఎంత ఆసక్తి చూపించింది అంటే తనకున్నవన్నీ కూడా కొద్దిసేపు మర్చిపోయింది, పనిపాట్లు మర్చిపోయింది, తన అక్క తిట్టిన తిట్లన్నీ మర్చిపోయింది, ఏది లక్ష్య పెట్టట్లేదు, ఏది గుర్తు పెట్టుకోవట్లేదు. కానీ ఏం చేస్తుంది మరియా? చక్కగా దేవుని యందు ఆసక్తి చూపుతూ, దేవుని యొక్క మాటలు వింటూ, దేవుని వైపు మాత్రమే ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా. మరి రోజు మనము కూడా
దేవుని యొక్క మాటలు మాత్రమే. ఆయన మాటలు యందు లక్ష్య పెడితే తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మనము దేవుని యొక్క మాటలు సెలవిస్తే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రజలు దేవుని యొక్క మాటలు వినుటకు ఎలా వెళ్తున్నారంట? పెందల కాడే వెళ్ళిపోతున్నారు. వారికి పనులు లేవంటారా? వాళ్ళు కూడా వంటలు వండుకుంటారు కదా, మరియమ్మ గారిలా, మార్తమ్మ గారిలాగా. కానీ వారి పని పాటలన్నీ పూర్తి చేసేసుకుని, లేదా వారి పని పాటలన్నీ అక్కడితో విడిచిపెట్టి దేవుని మాటలు వినుటకు పెందల కాడే వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు ఇంకా ఎంత మధురమైనవి అంటే, 3 రోజులైన కొండ మీద ప్రసంగం చేస్తే చిన్న పిల్లవాడు తెచ్చుకున్న ఆహారం తినడం మర్చిపోయి ఆ మాటలలో అంతగా లీనమైపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆకలి లేదు, దప్పిక లేదు, ఏమీ లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు, ఏకాగ్రతగా దేంట్లో లీనమైపోయాడు? దేవుని యొక్క మాటలలో. అంత శక్తి ఉంది దేవుని మాటలో. ఆయన మాట పలికితే చనిపోయిన లాజరు బ్రతికాడు. ఆయన మాట పలికితే సేనాదయం వదిలేసి పారిపోయింది. ఆయన మాట పలికితే ఎంతోమంది బ్రతికారు, ఎంతోమందికి స్వస్థతలు వచ్చాయి, ఎంతోమందికి గుడ్డివారు చూపు పొందుకున్నారు. ఆయన మాట ద్వారా కుంటివారు నడక, ఆయన మాట ద్వారా చెవిటివారు వినికిడి, ఎంతోమంది ఎన్నెన్నో అద్భుతాలు చూశారు ఆయన మాట ద్వారా. అంత గొప్ప శక్తి ఉంది ఆయన మాటలో. అటువంటి మాటను ఎవరు వింటూ ఉన్నారు? మరియా వింటూ ఉంది. కనుకనే మరియా గురించి చెప్తున్నాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మాటలు వింటున్న మీరు కూడా ఏం ఎంచుకుంటున్నారు? ఉత్తమమైనది ఎంచుకుంటున్నామా మనము? అంటే దేవుని దగ్గర కూర్చున్న మరియా సుత్తి చెప్పొచ్చు, ఆమె బాధలు ఆమె చెప్పుకోవచ్చు, చేసి నాకు ఇక్కడ నొప్పి ఉంది, అక్కడ నొప్పి ఉంది, నా పరిస్థితి ఇది, అది ఇది అని చెప్పుకోవచ్చు. కానీ బేతనీయ మరియ ఏమి చెప్పుకోవట్లేదు. కానీ ఏం చేస్తుంది? దేవుడు చెప్తున్న బోధను వింటూ ఉంది. హల్లెలూయా. ఈరోజు బోధ వినేవారిగా ఉండాలి. సమయంలో అందరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. శరణతుడా, మహోన్నతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా తండ్రి, నీ కృపగల హస్తమును, దయగల హస్తమును నీ బిడ్డలమైన మా అందరికి నీ తోడించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా తండ్రి, సతన్నైనా నిలబడేది నేనైనా, మాట్లాడింది మీరే కనుక నీ బిడ్డలమైన అందరితో కూడా తన్నైనా మీరే మాట్లాడినందుకు నీకు వందనములు. అయ్యా తండ్రి, నేనే సతని బేతనీయ మరియా గురించి మాతో చెప్పారు. అయ్యా తన ఇస్తని బేతనీయ మరియా ఎటువంటి అనుభవం అయితే కలిగి ఉన్నారో అట్టి అనుభవం నీ బిడ్డలమైన మేము కూడా కలిగి ఉండి, బేతనీయ మరియా మీకు ఎలా అయితే ఇష్టరాలుగా అయిపోయారో మేము కూడా అట్టి రీతిగా, మీకు ఇష్టమైన రీతిగా మేము కూడా మార్చబడి మీకు దగ్గరగా ఉంటూ ప్రవ్వా మీకు సాక్షులుగా ఉండే భాగ్యమును నీ బిడ్డలమైన మా అందరికీ కలగజేసి మీరు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత అండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము ఎన్నో అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.